హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఓకే, సో లాస్ట్ వీడియోలో మనం ఈక్వలెంట్ సర్క్యూట్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? సో ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి? వోల్టేజ్ రెగ్యులేషన్. ఓకేనా? సో వోల్టేజ్ రెగ్యులేషన్ గురించి మాట్లాడుకుందాం. వోల్టేజ్ రెగ్యులేషన్. ఓకే, సో బిఫోర్ వోల్టేజ్ రెగ్యులేషన్కి వెళ్ళే ముందు ఓకే, సో అగైన్ ఇంకొకసారి ఒక ఫాజర్ డయాగ్రామ్ డ్రా చేద్దాము. ఆ ఫాజర్ డయాగ్రామ్ ద్వారా మనం ఒక ఈక్వేషన్ తీసుకొని అప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ దగ్గరికి వద్దాం. ఓకే, సో అయితే నేను ఏం చేస్తున్నా అంటే ట్రాన్స్ఫార్మర్ని ప్రైమరీ వైండింగ్ని కూడా సెకండరీ వైండింగ్ సైడ్, ప్రైమరీ పారామీటర్స్ని కూడా సెకండరీ సైడ్ రెఫర్ చేసుకుంటున్నాను. సో రెఫర్ చేసుకుంటే ఎలా వస్తాయి? రెసిస్టెన్స్, రియాక్టెన్స్, అగైన్ రెసిస్టెన్స్, రియాక్టెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ZL. okay, so this is E2 and this is R1 dash and this is X1 dash, this is R2 and X2, Z2 plus minus V2. ఓకే, క్లియర్? సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా R ఈక్వలెంట్. ఓకే, R ఈక్వలెంట్ 2. సో నేను దానికి వేరే రిప్రజెంటేషన్ ఇస్తున్నా, అదే R02 కింద ఇస్తున్నా. సో ఇక్కడ నుంచి R02 అంటే మీనింగ్ ఏంటమ్మా? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రెఫర్డ్ టు సెకండరీ. 2 ఉంది కదా, సెకండరీ. ఓకే, సో R02 ఈజ్ ఈక్వల్ టు R1 డాష్ ప్లస్ R2. ఓకే, సో R1 డాష్ అంటే అగైన్ నాకు కూడా గుర్తులేదు. అగైన్ సేమ్, చలో ప్రొసీజర్. ఓకే, సో Z2 బై Z1 ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్, ఎందుకంటే V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు K కాబట్టి. సో R2 బై R1 ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్. ఓకే, సో మనకి ప్రైమరీ సైడ్ తెలుసు, సెకండరీ సైడ్ మనకు కావాలి. ఓకే, సో R1 డాష్ ఈజ్ ఈక్వల్ టు R1 ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్. సో R1 డాష్ ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్ R1. ఓకే, సో K స్క్వేర్ R1 ప్లస్ R2. అలానే X02 ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్. వన్స్ ఒకదానికి చేస్తే ఇంకా అవసరం లేదు కదా, K స్క్వేర్ X1 ప్లస్ X2. క్లియరా? సో ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రెఫర్ టు సెకండరీ, టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అండ్ ఈక్వలెంట్ రియాక్టెన్స్ రెఫర్ టు సెకండరీ. క్లియరా ఇక్కడ వరకు? ఓకే, సో ఇప్పుడు ఫాజర్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఇప్పుడు నేను ఫాజర్ డయాగ్రామ్లో ఈ సర్క్యూట్కి మాత్రమే డ్రా చేస్తున్నా. ఓకే, టోటల్ ట్రాన్స్ఫార్మర్ ఫాజర్ డయాగ్రామ్ నేను డ్రా చేయట్లేదు, ఓన్లీ ఈ సర్క్యూట్కి మాత్రమే, అంటే ఓన్లీ సెకండరీ సైడ్ సర్క్యూట్కి మాత్రమే డ్రా చేస్తున్నా. ఓకే, సో సెకండరీ సైడ్ నేను ఏం చేస్తాను అంటే V2ని కామన్గా తీసుకుంటాను. ఓకే, V2 ఇన్ ఫేజ్లో తీసుకుంటాను. దిస్ ఈజ్ V2. ఓకే, దిస్ ఈజ్ V2. క్లియరా? నెక్స్ట్ ఓకే, ఇంకొకటి ఏంటంటే RL సర్క్యూట్, ఇండక్టివ్ లోడ్ తీసుకుంటున్నా. ఓకే, ఇంకొక థింగ్ ఏంటి, ఇంకొక కన్సిడరేషన్ ఏంటి, ఈ లోడ్ ఉంది కదా Z2 ఏమో, అదేమో నేను ఇండక్టివ్ లోడ్ తీసుకుంటాను. సో Z2 ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ JXL, RL ప్లస్ JXL. ఇప్పుడు క్లియరా? ఓకే, సో ZL ఈజ్ ఈక్వల్ టు RL ప్లస్ JXL. ఓకే, ఇది L ఇది. ఓకే, సో లోడ్ ఇండక్టివ్ లోడ్ తీసుకుంటున్నా. ఇండక్టివ్ లోడ్ తీసుకుంటే V2, సో ఆబ్వియస్లీ ఇది I2. సో ఈ రెండిట్ల మధ్య ఉన్నది I2. ఇక్కడ వరకు క్లియర్? నెక్స్ట్ వన్ V2 I2. ఓకే, సో E2 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఏంటి? E2 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఏంటమ్మా? E2 ఈజ్ ఈక్వల్ టు V2 ప్లస్ ఓకే I2 R2 ప్లస్ R02 ప్లస్ JX02. అంతేనా? అంటే టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్, టోటల్ ఈక్వలెంట్ రియాక్టెన్స్ ఇంటూ I2 అండ్ V2. సరిపోయింది కదా? ఈ E2 ఫైండ్ అవుట్ చేయాలమ్మా. E2 ఫైండ్ అవుట్ చేయాలంటే లోడ్ వోల్టేజ్ ప్లస్ ఈ డ్రాప్స్. ఓకే, ఈ టోటల్ డ్రాప్స్నే రెసిస్టెన్స్ డ్రాప్ అండ్ దిస్ ఈజ్ రియాక్టెన్స్ డ్రాప్. క్లియరా? ఓకే, దట్ మీన్స్ ఓన్లీ R02 అంటే రెసిస్టెన్స్ డ్రాప్ కాదు. I2 R02 ఈజ్ రెసిస్టెన్స్ డ్రాప్, I2 X02 ఈజ్ రియాక్టెన్స్ డ్రాప్. ఓకే, అగైన్ సేమ్ V2 ఉంది మనకి, E2 కదా మనకు కావాల్సింది, V2 ఆల్రెడీ ఉంది. అండ్ I2 R02 మనం ఫస్ట్ ప్లేస్ చేయాలి. I2 R02 ఎలా ప్లేస్ చేస్తాం? సేమ్
I2 ఏదైతే ఫేజ్ షిఫ్ట్లో ఉందో అదే ఫేజ్ షిఫ్ట్ తీసుకెళ్ళి V2కి యాడ్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ I2 R02, I2 R02, క్లియరా? నెక్స్ట్ I2 JX02, అగైన్ సేమ్ ఎగ్జాక్ట్గా 90 degrees, ఎగ్జాక్ట్గా 90 degrees. ఓకే, సో దిస్ ఈస్ I2 X02. ఓకే, దిస్ ఈస్ J I2 X02. ఓకేనా? సో ఈ టోటల్ ఫాజరే కదా E2. ఓకే, సో ఈ టోటల్ ఫాజరే కదా E2. సో దిస్ ఈస్ E2, దిస్ ఈస్ E2. క్లియరా ఇక్కడ వరకు? క్లియరా? సో అయితే థింగ్ ఏంటంటే ఈ E2నే నేనేం చేస్తానంటే V2ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నా. ఓకే, ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నా. సో మీరు అబ్జర్వ్ చేస్తే E2 అనేది సమ్వాట్ యాంగిల్ డౌన్ అయింది అనుకోండి, ఈ V2 లైన్లోకి తీసుకొచ్చాను నేను. ఓకే, E2 లైన్ని ఇలా ఉంది E2 ప్రెజెంట్. ఓకే, ఇలా ఉంది E2. ఓకే, నేనేం చేస్తున్నా అంటే V2 ఫేజ్లోకి తీసుకొని వస్తున్నా, అంటే V2 ఇన్ ఫేజ్లోకి తీసుకొని వస్తున్నా. అప్పుడు సేమ్ V2 ప్లస్ ఈ టోటల్ ఈజ్ ఈక్వల్ టు E2 కదా. యూ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఇంకొకసారి వినండి, జాగ్రత్త వినండి. అఫ్ కోర్స్ మీరు అనొచ్చు V2 ప్లస్ I2 R02 ప్లస్ I2 X02 కరెక్టే, కాదనట్లేదు. బట్ నేనేమనుకుంటున్నా అంటే V2కి సమ్ మ్యాగ్నిట్యూడ్ని యాడ్ చేస్తే E2 వచ్చేస్తుందని నేను చెప్తున్నా. యూ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థమైందా? సో ఏం చేస్తానంటే V2ని ఎక్స్టెన్షన్ చేస్తే సేమ్ E2 ఫాజర్ కింద వస్తుందన్నమాట, E2 మ్యాగ్నిట్యూడ్ వస్తుందన్నమాట. ఓకే, నాట్ ఫాజర్, మ్యాగ్నిట్యూడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ఫైండ్ అవుట్ చేసాం అనుకో, ఎంత ఈ మ్యాగ్నిట్యూడ్ ఎంత అనేది ఆబ్వియస్లీ E2 వచ్చేస్తుంది. ఓకే, సో అది ఫైండ్ అవుట్ చేయడానికి సమ్ మోడిఫికేషన్స్. ఓకే, లైక్ మ్యాథ్స్ లాగా. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే సో నేను ఇదొక డివిజన్ పెట్టుకున్నా. నెక్స్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్ ఇది కూడా సేమే కదా. ఓకే, సో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్ ఇది కూడా సేమే కదా. ఎందుకు ఇదే ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చెప్తా. ఓకే, వెయిట్ అ మినిట్. సో నేను రిప్రజెంటేషన్స్ ఇస్తున్నా. O, దిస్ ఈజ్ A, అండ్ దిస్ ఈజ్ B, అండ్ దిస్ ఈజ్ C, అండ్ దిస్ ఈజ్ D. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే OAD అండ్ D ఒక ట్రయాంగిల్. ఓకే, ట్రయాంగిల్ OAD ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఓకే E. ఓకే, దిస్ వన్ ఈజ్ E. సో DCE ఒక ట్రయాంగిల్. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయండి, ఇదొక ట్రయాంగిల్ అండ్ ఇదొక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వచ్చాయి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తే ఆబ్వియస్లీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. బట్ మనకి ఇంకోటి ఏం కావాలి? యాంగిల్ కావాలి. ఓకే, సో ఈ లైన్ I2 సేమ్ I2, ఈ లైన్ V2 అండ్ I2కి మధ్యలో ఉంది π2. ఈ I2 ఎంత అయితే ఫేజ్ షిఫ్ట్లో ఉందో I2 R02 కూడా అంతే ఫేజ్ షిఫ్ట్లో ఉన్నట్టు కదా. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ కూడా π2 యాంగిల్ క్రియేట్ అయినట్టే కదా. సో ఇక్కడ π2 యాంగిల్ క్రియేట్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ ఇక్కడ కూడా π2 యాంగిల్ క్రియేట్ అయినట్టే. క్లియరా? సో ట్రయాంగిల్ OADతో మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా? OA ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. OA ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ట్రయాంగిల్ OADతో OA ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మనకి బేస్ కావాలి, హైపోటెన్యూస్ ఉంది. ఓకే, బేస్ మీన్స్ అడ్జసెంట్ సైడ్ కావాలి, హైపోటెన్యూస్ ఉంది. ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో యూజ్ చేస్తాం? ఆబ్వియస్లీ కాస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో యూజ్ చేస్తాం. ఓకే, సో కాస్ I2 R02 అనొచ్చు కదా. ఓకే, చేయండి, మీరు ట్రై చేయండి. ఓకే, లేదంటే ఈ ట్రయాంగిల్ తీసుకొని ట్రై చేయండి. ఎందుకంటే నేను స్పెసిఫిక్ ఎందుకు చెప్పట్లేదంటే ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్న టాపిక్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం అంతే. ఓకే, సో I2 R02 కాస్ π2. ఓకేనా? నాకు అడ్జసెంట్ సైడ్ కావాలమ్మా, హైపోటెన్యూస్ ఉంది అండ్ యాంగిల్ ఉంది, కాస్ రేషియో యూజ్ చేశాను. OA ఈజ్ ఈక్వల్ టు I2 R02 కాస్ π2 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ట్రయాంగిల్ DCEతో నాకు బేస్ కావాలి, సేమ్ DC కావాలి. ఓకే, DC కావాలి.
అగైన్ సేమ్ పై టు ఇక్కడ యాంగిల్ క్రియేట్ అయింది, ఆబ్వియస్లీ ఆపోజిట్ సైడ్ కదా. అండ్ మనకి హైపోటెన్యూస్ ఉంది ఏంటి J(i2)(x02) ఉంది. ఓకే, సో ఆబ్వియస్లీ ఏ రేషియో యూజ్ చేస్తాం, ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఉంటే సైన్ రేషియో. ఓకే, సో I2(x02) సైన్ π2. క్లియరా? సో ఫైనల్గా E2 ఈజ్ ఈక్వల్ టు, ఫైనల్గా ఈ ఫేజర్ నుంచి E2 ఈక్వల్ టు V2 ప్లస్, ఓకే దిస్ వన్ V2 ప్లస్ నెక్స్ట్ OA ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, I2R02 cos π2 ప్లస్ నెక్స్ట్ AB ఈక్వల్ టు, ఓకే AB DCR AB ఈక్వల్ టు I2(x02) sin π2. క్లియరా? సో ఇంపార్టెంట్ వన్ ఇది. క్లియరా? ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఈ V2 ఇటువైపు తీసుకొని వచ్చేస్తున్నా. సో ఆబ్వియస్లీ అప్పుడు E2 మైనస్ V2 కదా అవుతుంది. సో E2 మైనస్ V2 ఈజ్ ఈక్వల్ టు I2R02 cos π2 ప్లస్ I2(x02) sin π2. సింపుల్. ఓకే, సో అయితే E2 మైనస్ V2 ఏమవుతుందమ్మా, మనం E2 ఫైండ్ అవుట్ చేసాం. మనకి V2 అనేది లోడ్ వోల్టేజ్, ఈ మధ్యలో అంతా ఏమవుతుంది, వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. సో E2 మైనస్ V2 ఆబ్వియస్లీ ఏమవుతుంది, వోల్టేజ్ డ్రాప్. ఓకే, సో E2 మైనస్ V2 ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్. ఓకే, వోల్టేజ్ డ్రాప్. ఓకేనా? సో ఇప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, క్లియరా? ఓకే, సో ఇప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో వోల్టేజ్ రెగ్యులేషన్ మీనింగ్ ఏంటంటే వోల్టేజ్ రెగ్యులేషన్ ఈక్వల్ టు నో లోడ్ వోల్టేజ్. ఓకే, నో లోడ్ వోల్టేజ్ మైనస్ లోడ్ వోల్టేజ్ V2 బై నో లోడ్ వోల్టేజ్. ఓకే, సో ఈక్వల్ టు నో లోడ్ వోల్టేజ్ మైనస్ లోడ్ వోల్టేజ్ బై నో లోడ్ వోల్టేజ్ ఈజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ మీనింగ్ ఏంటంటే లోడ్ లేనప్పుడు మనకి టెర్మినల్స్ దగ్గర ఎంత వోల్టేజ్ చూపిస్తుందో, ఓకే లోడ్ లేనప్పుడు మనకి టెర్మినల్స్ దగ్గర ఎంత వోల్టేజ్ చూపిస్తుందో, ఫర్ సపోజ్ 420 volts అనుకుందాం. ఓకే, ఫర్ సపోజ్ 420 volts అనుకుందాం. ఓకే, అయితే లోడ్ అప్లై చేసిన తర్వాత ఆ వోల్టేజ్ అనేది 400 voltsకి వచ్చింది అనుకోండి. నో లోడ్ నుంచి లోడ్కి వెళ్ళినప్పుడు సమ్ వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోయిందా, సమ్ 20 volts అనేది డ్రాప్ అయిపోయిందా. ఓకే, అంటే ఆ వోల్టేజ్ డ్రాప్ను మనం తెలుసుకోవడానికే వోల్టేజ్ రెగ్యులేషన్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? తక్కువ ఉండాలా? ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కొంచెం జాగ్రత్తగా రండి. వోల్టేజ్ రెగ్యులేషన్ మీనింగ్ ఏంటంటే నో లోడ్ వోల్టేజ్ నుంచి ఎండ్ టెర్మినల్స్, లోడ్ టెర్మినల్స్ దగ్గర, ఓకే నో లోడ్ మీన్స్ లోడ్ కనెక్ట్ చేయలేదు, ఆ టైంలో ఉన్న వోల్టేజ్ దాన్ని మనం నో లోడ్ వోల్టేజ్ అంటాం. ఓకేనా? లోడ్ లేకపోయినా వోల్టేజ్ ఉంటుంది కదా. ఓకే, గుడ్. ఓకే, సో నో లోడ్ వోల్టేజ్ నుంచి లోడ్ కనెక్ట్ చేసిన తర్వాత ఎంతైతే వోల్టేజ్ వేరియేషన్ ఉంటుందో, ఓకే ఎంతైతే వోల్టేజ్ వేరియేషన్ ఉంటుందో, వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుందో, అది వోల్టేజ్ రెగ్యులేషన్ చెప్తుంది అనమాట. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, సో ఇప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఆబ్వియస్లీ లోడ్ ఇంక్రీజ్ చేస్తే వోల్టేజ్ డ్రాప్ అనేది ఎక్కువ అవుతుందని. ఓకే, వోల్టేజ్ డ్రాప్ అనేది ఎక్కువ అవుతుందని. వోల్టేజ్ రెగ్యులేషన్ తక్కువ ఉందనుకోండి, లోడ్ వేసిన తర్వాత వోల్టేజ్ డ్రాప్ అనేది తక్కువ ఉందని. ఓకే, సో వోల్టేజ్ రెగ్యులేషన్ ఇప్పుడు ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఆబ్వియస్లీ తక్కువే ఉండాలి. గాట్ మై పాయింట్ ఆర్ నాట్? గాట్ ఇట్?
ఓకే, సో నో లోడ్ వోల్టేజ్ మైనస్ లోడ్ వోల్టేజ్ బై నో లోడ్ వోల్టేజ్. అయితే నో లోడ్ వోల్టేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? నో లోడ్ వోల్టేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో లోడ్ అనేది కనెక్ట్ అయ్యలేదు. లోడ్ అనేది కనెక్ట్ అవ్వలేనప్పుడు I2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. I2 ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 0 కదా నో లోడ్లో. I2 0 అయితే R2 R1 డాష్ ఆర్ X1 డాష్ ఆర్ R02 X02లో వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుందా? డెఫినెట్గా డ్రాప్ అవుతుంది. ఎందుకంటే I2 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 0 ఆంపియర్స్ పాస్ అవుతుంది. వోల్టేజ్ డ్రాప్ ఎక్కడ డ్రాప్ అవుతుంది? అవ్వదు కదా. సో దెర్ ఈజ్ నో వోల్టేజ్ డ్రాప్ ఇన్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ పారామీటర్స్. ఓకే, సో అప్పుడు ఫైనల్గా అప్పుడు పాయింట్ ఏమవుతుంది? E2 ఈజ్ ఈక్వల్ టు V2 కదా అవుతుంది. ఆబ్వియస్లీ E2 ఈజ్ ఈక్వల్ టు V2 కదా అవుతుంది. E2 ఈజ్ ఈక్వల్ టు V2 ప్లస్ I2 R02 cos ∅2 ప్లస్ I2 X02 sin ∅2. ఓకే, సో I2 ఈజ్ ఈక్వల్ టు 0. I2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆబ్వియస్లీ ఏమవుతుంది? కంప్లీట్గా అది 0 అవుతుంది. సో నో లోడ్ వోల్టేజ్లో E2 ఈజ్ ఈక్వల్ టు V2. ఓకే, సో నో లోడ్ వోల్టేజ్ ఎంతమ్మా? E2 ఓన్లీ. నో లోడ్ వోల్టేజ్ అంతా E2 ఓన్లీ. అంటే ఎంతైతే ఈఎంఎఫ్ అనేది సెకండరీ వైండింగ్లో ఇండ్యూస్ అవుతుందో అదే ఇండివిజువల్ వోల్టేజ్ నో లోడ్ వోల్టేజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ లోడ్ వోల్టేజ్ ఎంత? V2. ఎనీ లోడ్ వోల్టేజ్ V2 బై అగైన్ నో లోడ్ వోల్టేజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు E2. ఓకే, సో దిస్ ఈజ్ వోల్టేజ్ రెగ్యులేషన్. బట్ E2 మైనస్ V2 మనకి ఆల్రెడీ తెలుసు కదా, ఇప్పుడే కదా V2 ఇటువైపు తీసుకొని వస్తే ఇదే కదా కంప్లీట్గా. ఓకే, సో E2 మైనస్ V2 మనకి ఆల్రెడీ తెలుసు. హౌ మచ్? I2 R02 cos ∅2 ప్లస్ ఆర్ మైనస్, ఓకే మైనస్ ఎందుకంటే చెప్తా, ప్లస్ ఆర్ మైనస్ I2 X02 sin ∅2 బై E2 బై E2. క్లియరా? సో ప్లస్ అనేది ఇండక్టివ్ లోడ్కి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్. మైనస్ అనేది కెపాసిటివ్ లోడ్కి. ఓకే, కెపాసిటివ్ లోడ్. ఓకే, ఆర్ లీడింగ్ లోడ్. ఓకే, అండ్ ఇది రెసిస్టెన్స్ లోడ్కి కూడా ప్లస్ యూజ్ చేస్తాం. ఓకే, మైనస్ వస్తుంది కెపాసిటివ్ లోడ్ యూజ్ చేస్తే. మళ్ళీ అగైన్ ఫాజర్ డయాగ్రామ్ డ్రా చేయండి కెపాసిటివ్ లోడ్కి. ఓకే, సో వోల్టేజ్ ఇన్ ఫేజ్లో తీసుకొని మనం కరెంటు లాగింగ్లో డ్రా చేస్తాం కదా ఇండక్టివ్ లోడ్కి. సో ఇప్పుడు కరెంట్ ఇక్కడ డ్రా చేయండి లీడింగ్లో. ఓకే, సో ఫాజర్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఫాజర్ డయాగ్రామ్ నుంచి మళ్ళీ ఫైండ్ అవుట్ చేయండి. మీకు సేమ్ మ్యాగ్నిట్యూడ్స్ వస్తాయి. బట్ ఇక్కడ నెగిటివ్ వస్తుంది అనమాట. సైన్ మాత్రం నెగిటివ్ సైన్ వస్తుంది. సో ఫైనల్గా వోల్టేజ్ రెగ్యులేషన్ ఇజ్ ఈక్వల్ టు I2 R02 cos ∅2 ప్లస్ ఆర్ మైనస్ I2 X0 sin ∅2 బై E2. అదే పర్సంటేజ్ అయితే ఇంటూ 100. ఓకే, ఇంటూ 100. క్లియర్? వెయిట్ మినిట్ రబ్ చేస్తున్నా, వెయిట్ మినిట్. ఓకే, సో ఫైనల్గా వోల్టేజ్ రెగ్యులేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పర్సంటేజ్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఈజ్ ఈక్వల్ టు I2 R02 cos ∅2 ప్లస్ ఆర్ మైనస్ I2 X02 sin ∅2 బై E2. E2 మీన్స్ ఏంటమ్మా? నో లోడ్ వోల్టేజ్. ఓకే, ఎందుకు ఇక్కడ నో లోడ్ వోల్టేజ్ వేస్తున్నాం అంటే, ఓకే సో ఎప్పుడు మనం ఏమంటారు ఇలాంటి వోల్టేజ్ రెగ్యులేషన్ ఆర్ సంవాట్ పవర్ ఫ్యాక్టర్ ఇలాంటివి ఏమైనా చేస్తే ఎప్పుడైనా బేస్ యూజ్ చేయాలి. ఓకే, బేస్ యూజ్ చేయాలి, బేస్ లోడ్ యూజ్ చేయాలి. ఓకే, సో ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసి ఇక్కడ బేస్ ఏంటి? E2 ఇండివిజువల్ వోల్టేజ్ కదా బేస్. సింక్రోనస్ జనరేటర్స్కి వచ్చేసరికి ఆల్టర్నేటర్స్లో చేంజ్ అయిపోతుంది. నో లోడ్ వోల్టేజ్ ఇక్కడ మనం వేయం. ఓకే, చూడండి కావాలంటే. ఓకేనా? సో ఫైనల్గా I2 R02 cos ∅2 ప్లస్ ఆర్ మైనస్ I2 X02 sin ∅2. ఓకే, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే వోల్టేజ్ రెగ్యులేషన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే పర్సెంటేజ్ ఆఫ్ R02 cos ∅2 ప్లస్ ఆర్ మైనస్ పర్సెంటేజ్ ఆఫ్ X02 sin ∅2. ఓకే, సో ఇది తెలియాలి అంటే సంవాట్ పర్ యూనిట్ వాల్యూస్ అని మీకు ఒకటి ఉంటుంది పవర్ సిస్టమ్స్లో. ఓకే, ఇది ఎస్ఎస్ అంటే ఈ సెట్ వాళ్ళకి ఇది అవసరం లేదు, బట్ ఎస్ఎస్సిజే ఆర్ఆర్బిజే వాళ్ళకి తెలుసుకుంటే బెటర్.
ఎస్ఎస్జి ఆర్ఆర్బిజి తెలుసుకుంటే బెటర్. ఒక్కొక్కసారి డైరెక్ట్గా పర్సంటేజెస్ ఇచ్చేస్తాడు. R02 పర్సెంటేజ్ అండ్ X02 పర్సెంటేజ్ ఇచ్చేస్తాడు. వోల్టేజ్ రెగ్యులేషన్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. మీరేమో ఈ ఒక్క ఫార్ములానే చూసుకొని వెళ్తారు, మీకు ఈ ఫార్ములా తెలియదు, వదిలేస్తారు. బట్ ఈజీ, ఇంతే, ఈ ఫార్ములా వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఈజీ. ఓకే, సో ఇది కూడా జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో తెలుస్తుంది ఇది ఎలా వచ్చింది అనేది. నో ప్రాబ్లం. ఓకేనా, క్లియర్? సో ఫైనల్గా పర్సెంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ I2 R02 cos ∅2 ప్లస్ ఆర్ మైనస్ I2 X02 sin ∅2 by E2 అండ్ పర్సెంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ R02 cos ∅2 ప్లస్ పర్సెంటేజ్ X02 sin ∅2. డైరెక్ట్గా పర్సెంటేజ్లోనే వచ్చేస్తుంది, మళ్ళీ మీరు దాన్ని ఏం చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా పర్సెంటేజ్లో వచ్చేస్తుంది. అంటే పర్ యూనిట్లో వస్తుంది 0.02 సమ్ వాల్యూ. ఆడ ఆప్షన్స్ పర్సెంటేజ్లో ఇన్ పర్సెంటేజ్లో ఉన్నాయి అనుకోండి, ఇంటూ 100 చేస్తారు, లేదు అదే ఉందనుకోండి అలా వదిలేస్తారు. క్లియరా? ఇంకొకటి ఉంది, ఇంకొక చిన్న మోడిఫికేషన్ ఉంటుంది, అది మనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మోడిఫికేషన్ చెప్పుకుందాం. ప్రెజెంట్ అయితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, కండిషన్ ఫర్ మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్. ఓకే, సో అయితే మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ రావడానికి కండిషన్ ఏంటని ఆఫ్ కోర్స్ మీనింగ్లోనే ఉంది. సో ఎప్పుడైనా కండిషన్ ఫర్ మ్యాక్సిమం, అది వోల్టేజ్ రెగ్యులేషన్ అయినా, అది మ్యాక్సిమం పవర్ అయినా, ఏదైనా సరే ఏం చేస్తాం, డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే, సో ఇందులో ఏది వేరియబుల్? I2 కదా వేరియబుల్. ఆబ్వియస్లీ వోల్టేజ్ రెగ్యులేషన్కి I2తోని డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే, సో డిఫరెన్షియేట్ చేయండి, ట్రై చేయండి మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్. ఓకే, సో ఎలా డిఫరెన్షియేట్ చేస్తారంటే I2 కదా. ఓకే, d/I2 ఆఫ్ I2 R02 cos ∅2 ప్లస్ ఆర్ మైనస్ I2 X02 sin ∅2 ఈజ్ ఈక్వల్ టు 0. ట్రై చేయండి, జస్ట్ మినిట్ ట్రై చేయండి. ఓకే, చేశారా? ఈజీ అబ్బా, డిఫరెన్షియేట్ జస్ట్. ఓకే, సరే చూడండి, d/I2 ఆఫ్ I2 R02 cos ∅2. ఓకే, సో I2 R02 cos ∅2, ఆబ్వియస్లీ R02 cos ∅2 ఏమవుతుంది, sin ∅2, అండ్ కాస్ అయితే డిఫరెన్షియేషన్లో నెగిటివ్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్లస్ మైనస్ I2 X02 sin ∅2. ఓకే, sin ∅2 అయితే నెగిటివ్ ఏం రాదు. ఓకే, సో X02 cos ∅2 ఇంటిగ్రేషన్లో కదా సైన్కి నెగిటివ్ వస్తుంది, ఈక్వల్ టు 0. సో నెగిటివ్ అటువైపు వెళ్తే పాజిటివ్. సో X02 cos ∅2 ఈజ్ ఈక్వల్ టు R02 sin ∅2. ఓకే, సో నెక్స్ట్ X02 నెక్స్ట్ sin ∅2 బై cos ∅2 ఈజ్ ఈక్వల్ టు sin ∅2 by cos ∅2 is equal to X02 by R02. ఓకే, ఇది ప్లస్ ఆర్ మైనస్ కదా, ప్లస్ ఆర్ మైనస్. ఓకే, బట్ నెగిటివ్ X02 by R02 మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది రాదు. ఓకే, ఒకసారి మీరు ట్రై చేస్తారంటే ట్రై చేయండి. ఓన్లీ పాజిటివ్ ఆ X02 by R02లోనే నెగిటివ్ వోల్టేజ్ మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది వస్తుంది. ఓకే, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేద్దాం. ఓకే, సో ఫైనల్గా X02 by R02. సో ఫైనల్గా ∅2 ఈజ్ ఈక్వల్ టు tan inverse ఆఫ్ X02 by R02. ఓకే, సో ఈ పవర్ ఫ్యాక్టర్ దగ్గర, పవర్ యాంగిల్ దగ్గర, ఓకే, ఈ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ దగ్గర మనకి మాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది వస్తుంది. ఓకే, సో ముందు ∅2 ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి, tan inverse ఆఫ్ X02 by R02, ఇక్కడ నుంచి cos ∅2 వస్తుంది కదా. అండ్ అఫ్ కోర్స్ ఈ ∅2ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఈ వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది మాక్సిమం వస్తుందంట. ఆ వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది మాక్సిమం వస్తుందంట. సో దానికి కండిషన్ ఏంటమ్మా, tan inverse ఆఫ్ X02 by R02. ఓకే, సో అలానే జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ ఎక్కడ వస్తుంది ట్రై చేయండి. ఓకే, సో ఇది నేను చెప్పా కదా, జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ ట్రై చేయండి. జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ ఎక్కడ వస్తుంది,
సేమ్ జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే వోల్టేజ్ రెగ్యులేషన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో I2 R02 cos pi2 ప్లస్ ఆర్ మైనస్ I2 X02 sin pi2 ఈక్వల్ టు జీరో. ఓకే. సో ఎక్కడ వస్తుందో ట్రై చేయండి. సింపుల్ కదా, ఇంకేం చేయాల్సిన పని లేదు. ప్లస్ ఆర్ మైనస్ ఇటువైపు వెళ్తే మైనస్ ఆర్ ప్లస్ అవుతుంది. ఓకే. సో I2 R02 కనిపిస్తుందా ఇది? I2 R02 cos pi2 మైనస్ ఆర్ ప్లస్ I2 X02 sin pi2. ఓకే. సో అగైన్ సేమ్ sin pi2 by cos pi2. sin pi2 by cos pi2 ఈజ్ ఈక్వల్ టు I2 క్యాన్సిల్ కదా. ఓకే. నెక్స్ట్ మైనస్ ఆర్ ప్లస్ X02 by R02. ఓకే. సో అగైన్ సేమ్ tan pi2 ఈజ్ ఈక్వల్ టు, ఓకే కరెక్టేనా? మిస్టేక్ ఏమైనా ఉందా? sin pi2 by cos pi2. ఓకే. ఇది R02 కదా, R02 by X02. ఓకే. R02 by మైనస్ ఆర్ ప్లస్, ఓకే R02 by X02. ఓకే. ప్లస్ ఆర్ మైనస్, ఓకే మైనస్ ఆర్ ప్లస్. ఓకే. సో ఫైనల్గా మైనస్ R02 by X02. ఓకే. ఎందుకు నెగిటివ్ పెట్టానంటే అక్కడ నెగిటివ్ వాల్యూ వేస్తేనే మనకి జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ వస్తుంది. ప్లస్ యూజ్ చేస్తే జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ రాదనమాట. ఓకేనా? సో ఫైనల్గా ఒకసారి రబ్ చేస్తున్నాను. ఓకే. సో మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది ఎక్కడ వస్తుందమ్మా? tan pi2 ఈజ్ ఈక్వల్ టు X02 by R02 దగ్గర మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ వస్తుంది. మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ అపీర్ అవుతుంది. tan pi2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ R02 by X02 దగ్గర జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ వస్తుంది. క్లియర్? జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ వస్తుంది. క్లియర్? ఓకే. సో చూద్దాం, కొన్ని ప్రాబ్లమ్స్ చేశారనుకోండి క్లారిటీ వస్తుంది. ఓకే, ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎఫిషియన్సీ కూడా మనం తెలుసుకొని అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఎఫిషియన్సీ, వోల్టేజ్ రెగ్యులేషన్ రెండు ఒకేసారి మనం ప్రాబ్లమ్స్ డీల్ చేయవచ్చు. ఓకేనా? చూద్దాం. నెక్స్ట్ వెయిట్ ఎ మినిట్. సో ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయాలంటే డెఫినెట్గా మనకు ఒక రెండు టెస్టులు చేయాలి. ఓకే. ఒకటి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, ఇంకొకటి షార్ట్ సర్క్యూట్ టెస్ట్. ఫస్ట్ టెస్ట్లు కంప్లీట్ చేద్దాం, ఆటోమేటిక్గా మన ఎఫిషియన్సీకి ఫ్లోలో వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ టెస్ట్స్ కండక్టెడ్ ఆన్ ట్రాన్స్ఫార్మర్. సో ఫస్ట్ టెస్ట్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. కొంచెం జాగ్రత్తగా అమ్మ, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టాపిక్ ఇన్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అనే బదులు వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ట్రాన్స్ఫార్మర్. మినీ క్వశ్చన్స్, ఓకే మినీ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా? ఎందుకు అంటే ఈ క్వశ్చన్స్లోని సమ్వాట్ ట్రిక్కీ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అంటే మనం అర్థం చేసుకుంటే అవి ట్రిక్కీ అని మనకు అనిపించదు, బట్ డెఫినెట్గా అర్థం కాకపోతే అవి ట్రిక్కీ అని. ఓకే, అఫ్కోర్స్ ఏమో అర్థమైనా అవి ట్రిక్కీ కాదనుకోండి, వేరే విషయం. ఓకే, బట్ డెఫినెట్గా చెప్తున్నా, సమ్ ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి మనం చేసినప్పుడు చూద్దాం. ఓకే, సో అయితే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఎలా చేస్తాం? సో ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ, ఓకే ట్రాన్స్ఫార్మర్ సెకండరీ. ఓకే, సో ఆబ్వియస్లీ ఓపెన్ సర్క్యూట్ అని చెప్పాం కదా. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటే నో లోడ్ టెస్ట్. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ మీన్స్ నో లోడ్ టెస్ట్. ఓకే, సో లోడ్ అనేది మనం ఏది అప్లై చెయ్యము. ఓకే, సో ఆబ్వియస్లీ I2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఓకే, సో ప్రైమరీ సైడ్ మనం ఏం చేస్తాం అంటే ఒక ఆమ్మీటర్ కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఒక వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ అగైన్ ఒక వాట్ మీటర్ కనెక్ట్ చేస్తాము. ఓకే, అమ్మీటర్, వోల్ట్ మీటర్ అండ్ వాట్ మీటర్.
అండ్ సోర్స్ ఏసీ సప్లై 50 హెర్ట్జ్, ఏసీ సప్లై అండ్ 50 హెర్ట్జ్. మీరు ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఏమైనా పాయింట్స్ దొరుకుతున్నాయా? ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే, ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసి ఏదైనా పాయింట్ దొరికిందా? ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఏమైనా పాయింట్ దొరికిందా? ఓకే, ఏ పాయింట్ దొరకలేదా? క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఏసీ సప్లై, టర్న్స్ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ ఓపెన్ సర్క్యూట్. సో అబ్జర్వ్ చేస్తే, క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది ఏ వైండింగ్ అవుతుంది? ఆబ్వియస్లీ ఎల్వి వైండింగ్. ఇది ఏ వైండింగ్ అవుతుంది? ఆబ్వియస్లీ హెచ్వి వైండింగ్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే సోర్స్ సైడ్ ఎందుకు నేను ఎల్వి వైండింగ్కి మాత్రమే అప్లై చేశాను? సోర్స్ సైడ్ ఓన్లీ నేను ఎందుకు ఎల్వి వైండింగ్కి మాత్రమే అప్లై చేశాను? హెచ్వి వైండింగ్ ఎందుకు ఇవ్వలే? హెచ్వి వైండింగ్ ఎందుకు ఓపెన్ సర్క్యూట్ చేశాను? ఓకే, వీడియోని పాస్ చేయండి, ఆన్సర్ ట్రై చేయండి. ఓకే, వీడియోని పాస్ చేయండి, ఆన్సర్ ట్రై చేయండి. ఓకే, ఎందుకు హెచ్వి సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేశాను? ఎందుకు ఎల్వి సైడ్ సప్లై ఇచ్చాను? ఓకే, సో ఎందుకు అంటే బిగ్గర్ రీజన్ ఏం లేదు. స్టూడెంట్స్కి జనరల్గా ఒక డౌట్ వస్తుంది ఇక్కడ. ఓకే, డౌట్ ఏంటంటే సార్ మీరు సప్లై ఓన్లీ ఎల్వికే ఇచ్చారు కదా, హెచ్వికి ఇవ్వకూడదా? ఫస్ట్ డౌట్. మీరు ఓన్లీ సప్లై ఎల్వికే ఇచ్చారు కదా, హెచ్వికి ఇవ్వకూడదా? ఫస్ట్ డౌట్. చాలామంది ఇది ఏమనుకుంటారంటే మెంటల్గా బై డిఫాల్ట్గా మనం ఎప్పుడు ఎల్వి సైడ్ అని చెప్పి మాట్లాడుకుంటాం. బట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేసరికి వాళ్ళ క్వశ్చన్ అడుగుతారు. అంటే నా మీనింగ్ ఏంటంటే మన డిప్లొమాలో ఆర్ బీటెక్లో జనరల్గా మనం ఏం నేర్చుకుంటాం? డిఫాల్ట్గా ఏది ఉంటే అదే కదా నేర్చుకుంటాం. ఓకే, డిఫాల్ట్గా ఏముంటుంది? ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ సర్క్యూట్ అనగానే మనకు గుర్తొచ్చేది సోర్స్ సైడ్ ఏమో ఎల్వి వైండింగ్ కనెక్ట్ చేస్తాము, ఓపెన్ సర్క్యూట్ ఏమో హెచ్వి వైండింగ్ కనెక్ట్ చేస్తాము. ఎగ్జామ్స్లో బిట్స్ అవే వస్తాయి, ఎగ్జామ్లో క్వశ్చన్ అదే వస్తుంది. ఓకే, అఫ్కోర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 90% క్వశ్చన్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లోని ఓపెన్ సర్క్యూట్ ఏ వైండింగ్ సైడ్ చేస్తాము, హెచ్వి సైడ్ వైండింగ్కా ఎల్వి సైడ్ వైండింగ్కా అనేది అడుగుతారు. డెఫినెట్గా హెచ్వి సైడ్ అని చెప్పి ఆన్సర్ కరెక్టే. ఆరు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఏ సైడ్ కనెక్ట్ చేస్తారు? ఎల్వి సైడా హెచ్వి సైడా? సారీ, ఆబ్వియస్లీ ఆన్సర్ ఎల్వి సైడే. ఓకే, బట్ వాళ్ళు కూడా క్వశ్చన్ అడిగినప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైం కానీ జనరల్లీ కానీ యూజువల్లీ కానీ అనే క్వశ్చన్ యూజ్ చేస్తారు. ఆ వర్డ్ యూజ్ చేస్తారు. మ్యాక్సిమం 90% యూజ్ చేస్తారు. మిగిలిన 10% యూజ్ చేయకపోతే బై డిఫాల్ట్గా మనం ఇదే అనుకోవాలి. ఇన్ కేస్ యూజ్ చేయకపోతే బై డిఫాల్ట్ ఎల్వి సైడ్ కనెక్షన్ ఇచ్చుకుంటాం, హెచ్వి సైడ్ ఓపెన్ సర్క్యూట్ ఇచ్చుకుంటాం. బట్ ఇదంతా ఒక స్టోరీ అయితే సెకండ్ స్టోరీ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లో ఏ సైడ్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లోని ఏ సైడ్ మీరు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కనెక్ట్ చేస్తారో అని అడుగుతారు. ఆబ్వియస్లీ మనకి డిఫాల్ట్గా ఒక ఆన్సర్ ఉంది కదా, ఏంటో ఆన్సర్ ఎల్వి సైడ్ కనెక్ట్ చేస్తాం సార్ అని చెప్పి మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి మంచి కాన్ఫిడెంట్తో ఆన్సర్ ఇస్తాం. ఓకే, వాళ్ళు వెంటనే క్వశ్చన్ అడుగుతారు, వై ఎల్వి వై నాట్ హెచ్వి, ఎందుకు లో వోల్టేజ్ సైడ్ ఎందుకు హై వోల్టేజ్ సైడ్ కనెక్ట్ చేయవు అని అడుగుతారు. ఓకే, అక్కడ మనం థింక్ చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ వెంటనే ఒక క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు హెచ్వి సైడ్ కనెక్ట్ చేయొచ్చా అని అడుగుతారు. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు కనెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ సప్లై టు హెచ్వి సైడ్ అని అడుగుతారు. ఓకే, మనం బై డిఫాల్ట్గానే ఎల్వి సైడ్ మాట్లాడుకున్నాం, ఇతనేంట్రా బాబు హెచ్వి సైడ్ అడుగుతున్నాడని డెఫినెట్గా అనుకుంటాం. అక్కడే కన్ఫ్యూజన్ అక్కడే స్టార్ట్ అయిపోద్ది. జనరల్గా ఇంటర్వ్యూకి వెళ్ళండి ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అడిగిన వెంటనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, అందుకనే ట్రిక్కీ ఉంటాయని ఊరికనే అనట్లేదు. అందుకని ఎంత టైం నేను స్పెండ్ చేస్తున్నది రీజన్ కూడా అదే. డెఫినెట్గా ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ట్రాన్స్ఫార్మర్.
ఓకే, సో కొంచెం జాగ్రత్తగా వినండి ఎందుకు ఏంటని. ఇప్పటివరకు మీకు తెలిసింది అనుకోండి హ్యాపీ, మీకు ఇప్పటివరకు తెలియలేదు అనుకోండి కొంచెం జాగ్రత్తగా వినండి, లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, తెలిసినా కూడా జాగ్రత్త వినండి, ఏమో కొత్త పాయింట్ ఏమైనా రావచ్చేమో. ఓకే, సో ఇప్పటివరకు ఉన్న మన డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, ఎల్వి సైడ్ ఎందుకు కనెక్ట్ చేస్తాము, హెచ్వి సైడ్ ఎందుకు కనెక్ట్ చేయం, ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఫర్ సపోజ్ నేను ఈ ట్రాన్స్ఫార్మర్ని, ఫర్ సపోజ్ ఈ ట్రాన్స్ఫార్మర్ 440/11 kV ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నా, 440/11 kV ట్రాన్స్ఫార్మర్. ఓకే, 3 ఫేజ్ అనుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్కి, ఎందుకు అనేది రీజన్ తెలియాలి కదా, సో అందుకు 440/11 kV ట్రాన్స్ఫార్మర్ అనుకున్నా. ఓకే, సో జనరల్గా మనకి అవైలబుల్ వోల్టేజ్ 440 volts అవైలబుల్ వోల్టేజ్ ఉంటుందా, 11 kV వోల్టేజ్ అవైలబుల్ ఉంటుందా? జనరల్గా మీరు డిప్లొమాలో ల్యాబ్స్ చేశారు కదా, బీటెక్లో మీరు ల్యాబ్స్ చేస్తున్నారు కదా, జనరల్గా మీ దగ్గర ఏ వోల్టేజ్ ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది? అండ్ ఆఫ్ కోర్స్ 11 kV ఇన్ కేస్ అవైలబుల్ ఉన్నా 11 kV మీకు ఇవ్వరు డైరెక్ట్గా, ఐ మీన్ 11 kV దగ్గర మిమ్మల్ని వెళ్ళనివ్వరు డైరెక్ట్గా. ఆఫ్ కోర్స్ 11 kV మీకు అవైలబుల్ ఉన్నా ఇన్ కేస్ చెప్తున్నా. ఓకే, సో 11 kV డైరెక్ట్గా ఏ స్టూడెంట్కి అవైలబిలిటీ ఇవ్వరు. ఓకే, ఆబ్వియస్లీ 11 kV మనకి అవైలబుల్ లేనట్టే. ఓకే, సో ఏ వోల్టేజ్ మనకి అవైలబుల్ ఉంది, 440 volts అవైలబుల్ ఉంది, 440 volts అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓపెన్ సర్క్యూట్ అనేది నెక్స్ట్ పాయింట్. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది ఓకే రేటెడ్ వోల్టేజ్ దగ్గర మనం చేస్తాం, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది ఎక్కడ చేస్తామమ్మా, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది రేటెడ్ వోల్టేజ్ దగ్గర చేస్తాం. సో రేటెడ్ వోల్టేజ్ అంటే మీనింగ్ ఏంటి, ఏదైతే అదే రేటెడ్ వోల్టేజ్ 440/11 kV అంటే 440 రేటెడ్ వోల్టేజ్. సో మనకి అవైలబిలిటీ అనేది 440 అవైలబుల్ ఉంటుందా ఈజీగా, 11 kV ఈజీగా అవైలబుల్ ఉంటుందా, ఆబ్వియస్లీ 440 volts. అండ్ నెక్స్ట్ పాయింట్, 440లో మనం చేస్తే బెటరా 11 kVలో చేస్తే బెటరా, ఆబ్వియస్లీ 440 volts. ఎంత తక్కువ వోల్టేజ్లో చేస్తే అంత బెటర్ కదా, మనకి సేఫ్టీ కదా. ఓకే, సో అందుకు ఎల్వి వైండింగ్ సైడ్ ఇది ఓపెన్ సర్క్యూటే కదా, మనకు ప్రాబ్లం లేదు, మన సెకండరీ వైండింగ్ని కన్సిడర్ చేసుకోవాల్సిన ప్రాబ్లం లేదు కదా. ఇది 11 kV అయితే ఏంటి, 230 kV అయితే ఏంటి, మనం దీన్ని పట్టించుకోవాల్సిన పని లేదు కాబట్టి ఆ దగ్గరికి మనం వెళ్ళకుండా చాలు. ఓకే, దీన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు కాబట్టి ఇది 11 kV అయితే ఏంటి, సమ్వాట్ kV అయితే ఏంటి, మనకు కావాల్సింది ఎల్వి వైండింగ్ కాబట్టి 440 volts అప్లై చేస్తే సరిపోతుంది, 440 volts అప్లై చేస్తే సరిపోతుంది. యు వాట్ మై పాయింట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా, వై ఎల్వి, వై నాట్ హెచ్వి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సార్ ఓన్లీ ఎల్వికే కనెక్ట్ చేయాలా, హెచ్వి కనెక్ట్ చేయకూడదా అని చెప్పి. ఆఫ్ కోర్స్ హెచ్వికైనా కనెక్ట్ చేయొచ్చు, ఎల్వికైనా కనెక్ట్ చేయొచ్చు. ఓకే, ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇటువైపు తీసుకొని వచ్చి సోర్స్ ఇటువైపు కూడా కనెక్ట్ చేయొచ్చు. 11 kV హెచ్వి సైడ్కి కూడా మన ఇన్స్ట్రుమెంట్స్ సోర్స్ అప్లై చేసి ఎల్విని ఓపెన్ సర్క్యూట్ కూడా ఉంచొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు, సేమ్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే అంతే సేమ్ రిజల్ట్ వస్తుంది, ఏదైతే రిజల్ట్ వస్తుందో హెచ్వి సైడ్ మీద ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడే మన తెలివైన వాళ్ళు కదా మన ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఈ పాయింట్ పెట్టారనమాట. హెచ్వి సైడ్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది, ఎల్వి సైడ్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. అప్పుడు 11 kVలో ఎందుకు చేయడం, 440 volts చేస్తే సరిపోతుంది కదా. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్. ఓకే, సో అందుకే తెలివైన వాళ్ళు కాబట్టి ఎల్వి సైడ్ చేస్తాం అనమాట ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. ఓకేనా, జనరల్లీ క్లియరా ఉన్న 2 డౌట్స్ క్లియర్ అయ్యాయి. ఓకే, సో టెస్ట్ అనేది కనెక్ట్ వైరింగ్ అనేది కనెక్ట్ చేసాము, ఏసీ సప్లై ఆన్ చేశాను. ఓకే, సో 440 volts సమ్ వోల్టేజ్. ఇదేంటి యామ్మీటర్ ఏం చేస్తుంది, ఆబ్వియస్లీ కరెంటు ఎంత పాస్ అవుతుందో చెప్తుంది. ఈ కరెంట్ ఏంటి, I0 కరెంట్. ఓకే, ఈ వోల్టేజ్ ఏంటి, వి రేటెడ్ వోల్టేజ్. ఓకే, అండ్ ఈ W0 ఏంటి, డెఫినెట్గా సమ్ లాసెస్ మాట్లాడుకున్నాం కదా. ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ విత్ నో లోడ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ విత్ నో లోడే కదా, ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ విత్ నో లోడ్ సేమ్ అయిపోయింది కదా. ఓకే, ఏ లాసెస్, ఐరన్ లాసెస్. ఓకే, ఓపెన్ సర్క్యూట్లో నో లోడ్లో ఏ లాసెస్ వస్తాయని చెప్పుకున్నాం, ఐరన్ లాసెస్. ఓకే, ఐరన్ లాసెస్. ఓకే, ఈ W0 ఏంటమ్మా, ఐరన్ లాసెస్. ఏంటి I0 అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, I0 ఈజ్ ఈక్వల్ టు
IW plus I magnetizing. Next W naught is equal to V rated, okay, V and I naught cos pi naught. సో కాస్ పై నాట్ ఇందులో నుంచి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? V తెలుసు, V రేటెడ్ మనం ఇప్పుడు సప్లై ఎంత వోల్టేజ్ ఇస్తున్నాం అదే V. నెక్స్ట్ I నాట్ మనకు తెలుసు, ఎంత ఆంపియర్స్ పాస్ అవుతుందో ఆమ్మీటర్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ వోల్టేజ్ మనకి వోల్ట్ మీటర్ ద్వారా తెలుస్తుంది. సో W నాట్ వాట్ మీటర్ ద్వారా తెలుస్తుంది. ఓన్లీ కాస్ పై నాట్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో W నాట్ బై V అండ్ I నాట్. ఆఫ్ కోర్స్ V నాట్ అయినా వేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ IW ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫార్ములాస్ ఆల్రెడీ మనకు తెలుసు, I నాట్ కాస్ పై నాట్ అండ్ I మ్యూ తెలుసు కదా, I మ్యూ I నాట్ సైన్ పై నాట్. అంతే, సింపుల్ ప్రాబ్లమ్స్. సింపుల్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. ఎప్పుడైతే సప్లై వోల్టేజ్ చేసామో అగైన్ సేమ్ ఎనర్జైజ్ అవుతుంది. ఏది ఫామ్ అవుతుంది? ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఆ ఫ్లక్స్ ఏంటి? మ్యూచువల్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఆ మ్యూచువల్ ఫ్లక్స్ అనేది నాట్ డిపెండెంట్ ఆన్ లోడ్. ఓకే, నాట్ డిపెండెంట్ ఆన్ లోడ్. సో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయిందంటే ఆబ్వియస్లీ కోర్ లాసెస్ అనేవి వస్తాయి కదా. ఓకే, సో ఆ కోర్ లాసెస్ని మనం కాంపన్సేట్ చేయడానికి కదా IW అనేది తీసుకుంటుంది. ఓకేనా? ఈ W ఎంతైతే లాసెస్ ఉంటాయో ఆ లాసెస్ అనేవి W నాట్ వాట్ మీటర్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అయితే I నాట్ మనకు తెలిసింది, IW అండ్ I మ్యూ తెలిసింది. ఆబ్వియస్లీ ఆర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. షంట్ బ్రాంచ్ ఈక్వలెంట్ సర్క్యూట్లో షంట్ బ్రాంచ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఆబ్వియస్లీ. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ V బై IW. ఓకే, నెక్స్ట్ X ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ అనుకుందాం అండ్ X నాట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ V బై I మ్యాగ్నటైజింగ్ కరెంట్. ఓకేనా? అంటే ఫైనల్గా కన్క్లూషన్స్ ఏంటమ్మా? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా, ఓకే, బై కండక్టింగ్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ మనకి ఏ లాసెస్ తెలుస్తున్నాయి? ఐరన్ లాసెస్ ఆర్ నో లోడ్ లాసెస్. ఐరన్ లాసెస్ ఆర్ నో లోడ్ లాసెస్. నెక్స్ట్ ఇంకొకటి ఏం తెలుస్తుందమ్మా? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా మనకి IW IM ఎంత అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు త్రూ ఫార్ములాస్. సో ఆర్ నాట్ అండ్ X నాట్. సో షంట్ బ్రాంచ్ వాల్యూస్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. షంట్ బ్రాంచ్ వాల్యూస్ అంటే ప్రైమరీ సైడ్ ఉంటాయి. మన ప్రైమరీ సైడ్ కదా కనెక్ట్ చేస్తాం. సో షంట్ బ్రాంచ్ వాల్యూస్ అనేవి వస్తాయి. క్లియరా? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ క్లియరా? ఓకే, సో నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్. ఓకే, అగైన్ సేమ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో ఓకే, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సెకండరీ సైడ్ షార్ట్ చేస్తాం. ఓకే, అగైన్ అమ్మీటర్ కనెక్ట్ చేస్తాం, వాట్ మీటర్ కనెక్ట్ చేస్తాం అండ్ ఆఫ్ కోర్స్ వోల్ట్ మీటర్. నెక్స్ట్ ఆటో ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేస్తాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ AC సప్లై 50 Hz. AC సప్లై 50 Hz, ఫేజ్ అండ్ న్యూట్రల్. ఓకే, సో W అండ్ కరెంటు I1 అండ్ I2 అండ్ వోల్టేజ్ E1 ఆఫ్ కోర్స్ E2. ఓకే, క్లియరా? సో షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కొంచెం జాగ్రత్తగానండి. ఓకే, అగైన్ సేమ్ ఎందుకు ఆటో ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసాం చెప్తాను, వెయిట్. ఓకే, అగైన్ సేమ్ ఇక్కడ ఏంటి? షార్ట్ సర్క్యూట్ టెస్ట్కి ఎటువైపు మనం కనెక్ట్ చేసాం, దీన్ని షార్ట్ చేసాం, HV సైడ్ కనెక్ట్ చేసాము, LV సైడ్ షార్ట్ చేసాం. అగైన్ సేమ్ క్వశ్చన్స్, మళ్ళీ అగైన్ సేమ్ క్వశ్చన్స్. ఏంటంటే క్వశ్చన్స్? వై HV సైడ్, వై నాట్ LV సైడ్. ఓకే,
అండ్ ఎల్వి సైడ్ కూడా చేయొచ్చా అనేది కదా క్వశ్చన్. రెండు క్వశ్చన్స్. వై హెచ్వి సైడ్ అంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది రేటెడ్ కరెంట్ దగ్గర మనం చేస్తాం. ఓకే, షార్ట్ సర్క్యూట్ అనేది రేటెడ్ కరెంట్ దగ్గర చేస్తాం. ఓకే, సో హెచ్వి బై ఎల్వి కదా, హై వోల్టేజ్ బై లో వోల్టేజ్. హై వోల్టేజ్ అంటే కరెంట్ ఎంత ఉంటుంది? లో కరెంట్స్ ఉంటాయా, హై కరెంట్స్ ఉంటాయా? ఆబ్వియస్లీ లో కరెంట్స్. లో వైండింగ్ అంటే ఆబ్వియస్లీ హై కరెంట్స్. ఓకే, ఆబ్వియస్లీ హై కరెంట్స్. అవునా, అంతే కదా. హెచ్వి సైడ్ వోల్టేజ్ ఎక్కువ ఉంది అనుకోండి అమ్మా, కరెంట్ ఆబ్వియస్లీ ఏమవుతుంది? తక్కువ ఉంటుంది. ఎల్వి సైడ్ లో వోల్టేజ్ తక్కువ ఉంది అనుకోండి, కరెంట్ ఆబ్వియస్లీ ఏమవుతుంది? ఎక్కువ ఉంటుంది. ఓకే, సో బేసిక్ థింగ్ అది. అయితే ఇక్కడ మనం రేటెడ్ కరెంట్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో హెచ్వి వైండింగ్ సైడ్ చేస్తే మనం తక్కువ రేటెడ్ కరెంట్ యూజ్ చేయొచ్చా, ఎల్వి సైడ్ చేస్తే మనం తక్కువ రేటెడ్ కరెంట్ యూజ్ చేయొచ్చా? ఆబ్వియస్లీ హెచ్వి సైడ్. ఓకే, ఆబ్వియస్లీ హెచ్వి సైడ్. ఓకే, సో ప్రాబ్లం చేసినప్పుడు మీకు చెప్తా. ఓకే, వస్తున్నాయా రావట్లేదు అనేది చూద్దాం, కంగారు పడవద్దు. క్లియరా? సో ఎందుకు హెచ్వి సైడ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్వి సైడ్ కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు. అన్ని యాంపియర్స్ కరెంట్ మీ దగ్గర ఉంటే చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్, సో ఆటో ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి వ్యారీ చేస్తూ ఉంటే మనకి ఆమ్మీటర్లో రేటెడ్ కరెంట్ తెలుస్తుంది. ఓకే, ఐ మీన్ కరెంట్ అనేది పాస్ అవుతుంది కదా, సో కరెంట్ అనేది మెజర్ అవుతుంది కదా. సో రేటెడ్ కరెంట్ వరకు మనం ఇటు ఆటో ట్రాన్స్ఫార్మర్ని వ్యారీ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే రేటెడ్ కరెంట్ వచ్చిందో అప్పుడు ఆటో ట్రాన్స్ఫార్మర్ని ఆఫ్ చేస్తాం, వ్యారీ చేయడం ఆఫ్ చేస్తాం. సో రేటెడ్ కరెంట్ వచ్చిన వెంటనే ఏజెంట్ సేమ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ I2 అనేది రేటెడ్ కరెంట్ మొత్తం తీసుకుంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ కూడా రేటెడ్ కరెంట్ అప్లై అవుతున్నట్టు. క్లియర్? సో ఇది షార్ట్ సర్క్యూట్ టెస్ట్. సో ఈ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ డబ్ల్యూ ఏం చూపిస్తూ ఉంటుంది? అగైన్ డబ్ల్యూ ఏం చూపిస్తూ ఉంటుంది? కాపర్ లాసెస్. ఈసారి డబ్ల్యూ ఏం చేస్తుంది? లో లాసెస్, దట్ మీన్స్ కాపర్ లాసెస్. ఓకే, సో డబ్ల్యూ ఇండికేట్స్ కాపర్ లాసెస్ ఆర్ హీట్ లాసెస్ సో W is equal to V into I rated into cos pi. ఓకే, cos pi నాట్ యూజ్ చేయొచ్చు. cos pi నాట్ అంటే నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ అయిపోద్ది. ఓకే, జస్ట్ cos pi. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇందులో నుంచి మనం? ఇంకేం ఫైండ్ అవుట్ చేయొచ్చు? cos pi ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. cos pi is equal to W by V into I. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, Z ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇంపెడెన్స్ Z is equal to V by I కదా. ఓకే, మనకి వోల్టేజ్ తెలుస్తుంది, కరెంట్ తెలుస్తుంది. ఆబ్వియస్లీ Z1 is equal to V by I1. ఓకే, ఇంకొకటి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? R కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, R01 Z01. ఓకే, అంటే టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనమాట. R01 ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? I1 స్క్వేర్. సారీ. ఓకే, పవర్ ఆల్రెడీ తెలుసు కదా, కాపర్ లాస్ ఫార్ములా ఏంటి? P కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ RA కదా. సో ఈ ఫార్ములా బట్టి మనం R01 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో R01 ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు P కాపర్ లాసెస్ బై I స్క్వేర్. ఓకే, I1 స్క్వేర్. ఓకే, సో ఈ కాపర్ లాస్ ఎక్కడి నుంచి వస్తాయేమో వాట్ మీటర్ నుంచి మెజర్ చేయొచ్చు. ఈ I1 స్క్వేర్, ఈ I1 ఎక్కడి నుంచి వస్తుంది? యామ్మీటర్ నుంచి మెజర్ చేయొచ్చు, రేటెడ్ కరెంట్. ఓకే, నెక్స్ట్ ఈ వోల్టేజ్ అనేది రేటెడ్ వోల్టేజ్ రాదు ఇప్పుడు. ఓకే, 30% ఆఫ్ వోల్టేజ్ ఉంటుంది అంతే, 30% ఆఫ్ రేటెడ్ వోల్టేజ్ ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. ఓకేనా? సో క్లియరా? సో R01 వస్తుంది అండ్ Z01 వస్తుంది. ఆబ్వియస్లీ X01 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో X01 ఈజ్ ఈక్వల్ టు Z01 ఓల్డ్ స్క్వేర్ మైనస్ R01 ఓల్డ్ స్క్వేర్. ఓకే, Z01 ఓల్డ్ స్క్వేర్ మైనస్ R01 ఓల్డ్ స్క్వేర్. ఓకే, సో Z01 ఓల్డ్ స్క్వేర్ మైనస్ R01 ఓల్డ్ స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ R01 అండ్ X01 ఏంటమ్మా? సిరీస్ బ్రాంచెస్ కదా, ఈక్వలెంట్ సర్క్యూట్ సిరీస్ బ్రాంచ్. ఓకే, సో ఫైనల్ గా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ నుంచి మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తాం? ఒకటి కాపర్ లాసెస్ ఆర్ హీట్ లాసెస్. సెకండ్ వన్ ఏంటమ్మా? సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్. ఓకే, క్లియర్?
క్లియరా? ఓకే, సో ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ సమ్ షార్ట్ స్టోరీలో ఒకసారి మాట్లాడుకుందాం, అప్పుడు ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకే, సో ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్. Okay, so open circuit test, HV side open, LV side connected, HV side open. Okay, so ikkada HV side connected, source, okay, source, HV side connected, source, HV side connected, LV side shorted, LV side short circuit, LV side shorted. Okay, LV side shorted. Clear? Second one. Okay, measured no load losses, or iron losses. Okay, so measured copper losses. Okay, measured copper losses or heat losses. Measured copper losses or heat losses. Third one. Next, series shunt branch parameters are calculated. ఇక్కడ సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్. ఓకే, సో ఇక్కడ W0 is equal to V0 I0 cos pi naught, that is equal to cos pi naught is equal to W0 by V0 I0. నెక్స్ట్ ఏంటి, ఏం మాట్లాడుకున్నాం? I0 cos pi naught is equal to W0. నెక్స్ట్ I0 is equal to I mu plus IW. నెక్స్ట్ I mu is equal to I0 cos pi naught and IW is equal to I0 cos pi naught. I mu is equal to I0 sin pi naught. Okay, next R0 is equal to shunt branch parameters. R0 is equal to rated voltage by IW and X0 is equal to rated voltage by I magnetizing current. నెక్స్ట్ ఇక్కడ W is equal to V I cos pi. ఓకే, అండ్ ఇవేంటి, కాపర్ లాసెస్. ఓకే, సో కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ లాసెస్ కదా. నెక్స్ట్ R01 is equal to P copper losses by I1 square. నెక్స్ట్ Z01 is equal to V by I1. సో X01 is equal to root over Z01 square plus minus R01 square. ఓకే, లాస్ట్ ప్రీవియస్గా నేను ప్లస్ మెన్షన్ చేసినట్టుకున్నా, సారీ, ఇది మైనస్. ఓకే, ఎందుకంటే R01 స్క్వేర్ ప్లస్ X01 స్క్వేర్ కదా ఇంపెడెన్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ R స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ కదమ్మా. సో నేను ఇక్కడ మైనస్ ప్లస్ ఇందాక మెన్షన్ చేసుకుంటున్నా, అది కొంచెం చేంజ్ చేసుకోండి. క్లియరా? సో ఇందులో సిరీస్ బ్రాంచెస్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇందులో షంట్ బ్రాంచెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో ఇది ఫైనల్గా ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్. సో ఇందులో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా మనకి ఏ లాసెస్ వస్తున్నాయి? నో లోడ్ లాసెస్ వస్తున్నాయి. అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా కాపర్ లాస్. ఈ రెండు లాసెస్ని ఎఫిషియన్సీకి యూజ్ చేసుకొని ఎఫిషియన్సీ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆబ్వియస్లీ ఈ రెండు టెస్ట్లు మనకి ఇంపార్టెంటే ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎఫిషియన్సీ. Okay, so next topic is efficiency. Efficiency and simple.
efficiency. Okay, transformer efficiency. So obviously efficiency eta is equal to output power by input power, simple. Okay, so దీన్నే మనం output power by input power, output power plus losses, or input power minus losses by input power. Okay, clear. ఓకే, సో జనరల్గా మనం అవుట్పుట్ పవర్ బై అవుట్పుట్ పవర్ లాసెస్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. లాసెస్ అంటే ఐరన్ లాసెస్ ఆర్ నో లోడ్ లాసెస్ అండ్ కాపర్ లాసెస్. ఐరన్ లాసెస్ అండ్ కాపర్ లాసెస్. ఓకే, ఆర్ హీట్ లాసెస్ ఆర్ I2R losses. Clear? So next losses మనలో లాసెస్లో టైప్స్ ఏంటి? ట్రాన్స్ఫార్మర్ లాసెస్. ఓకే, ఇక్కడ మనం చేసుకుంటే బెటర్. సో ఒకటి ఐరన్ లాసెస్ అండ్ ఇంకొకటి కాపర్ లాసెస్. ఓకే, సో కాపర్ లాసెస్ని మనం I2R లాసెస్ అంటాం. ఓకే, సెకండ్ థింగ్ ఐరన్ లాసెస్ లెగెన్ టైప్స్ ఉన్నాయి కదా. ఐరన్ లాసెస్ లెగెన్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఆల్రెడీ చెప్పే కదా, ఎడ్డీ కరెంట్ లాసెస్. అండ్ సెకండ్ వన్ ఈస్ హిస్టీరిసిస్ లాసెస్. ఓకే, సో నెక్స్ట్ ఎడ్డీ కరెంట్ లాసెస్ PE ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో KE maximum square F square. ఓకే, సో ఎడ్డీ కరెంట్ కాబట్టి ఆబ్వియస్లీ థిక్నెస్ డిపెండ్ అవుతుంది కాబట్టి T స్క్వేర్. ఓకే, BM స్క్వేర్ F స్క్వేర్ T స్క్వేర్. నెక్స్ట్ హిస్టీరిసిస్ లాసెస్ KH ఈజ్ ఈక్వల్ టు BM 1.6. BM అంటే మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ, ఫ్రీక్వెన్సీ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద కోర్. ఇది థిక్నెస్ ఆఫ్ ద కోర్, ఇది వాల్యూమ్ ఆఫ్ ద కోర్. ఓకే, సో ఇది ఎడ్డీ కరెంట్ లాసెస్ అండ్ హిస్టీరిసిస్ లాసెస్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. లాసెస్ గురించి సమ్ టాపిక్ ఉంటుంది, ఇంకొక టాపిక్ ఎస్పెషల్ ఎడ్డీ కరెంట్ అండ్ హిస్టీరిసిస్ లాసెస్. దట్ మీన్స్ ఐరన్ లాసెస్ గురించి ఒక టాపిక్ ఉంటుంది. అందులో క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. అండ్ ఎఫిషియన్సీ మీద, వోల్టేజ్ రెగ్యులేషన్ మీద ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.